నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను రీనా. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్ కు వచ్చిన నష్టం ఏంటని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఆలోచన విధానం బీసీలకు వ్యతిరేకమన్న ఆయన ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొన్నారు. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయని కూడా అన్నారు. లెక్కలు పక్కాగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని కూడా గుర్తు చేశారు. జనగణనతోనే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా కులగణన చేయడం లేదని మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీదని అన్నారు. లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో లోక్సభలో వివరణ ఇచ్చారు. ఈ బిల్లుతో ముస్లింలకు నష్టం చేసిందేం లేదని చెప్పారు. మసీదులపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదన్న కిరణ్ రిజిజు మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టం చేశారు. వక్ఫ్ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడిందన్నారు. పార్లమెంటు భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అన్నదని, వక్ఫ్ వాదనను ప్రధాని మోడీ అడ్డుకున్నారని గుర్తు చేశారు. దేశంలో 3వ అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉందన్న కిరణ్ రిజిజు భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ ఉందని స్పష్టం చేశారు. 2వ స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉందని, 3వ స్థానంలో ఉన్న వక్ఫ్ ఆస్తులను భారతీయులంతా వినియోగించుకోలేరన్నారు. హెచ్సీయూ వద్ద మళ్లీ హైటెన్షన్ నెలకొంది. వర్సిటీ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. భూమి వేలానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు ఆగడం లేదు. రోజు రోజుకు విద్యార్థుల నిరసనలు మిన్నంటున్నాయి. అలాగే స్టూడెంట్స్ కు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. హెచ్సీయూ భూ వివాదంపై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. కంచె గచ్చబౌలి భూముల వేలాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తాము శాంతియుతంగానే నిరసనలు చేస్తున్నామన్నారు హెచ్సీయూ ప్రొఫెసర్ వాంగే. హెచ్సీయూ భూమి 1974లో 2300 ఎకరాల భూమి ఉందన్నారు. యూనివర్సిటీలో ఉన్న భూములను విద్యార్థుల అభివృద్ధి కోసం కేటాయించారని, భూమిని యూనివర్సిటీ ప్రయోజనాల కోసమే వాడుకోవాలని, బస్ డిపో కోసం, స్టేడియం కోసం ఇప్పటికే భూమిని ఇచ్చామన్నారు ప్రొఫెసర్. రియల్ ఎస్టేట్ కోసమే ప్రభుత్వం భూముల వేలం వేస్తుందని, భూముల వేలాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు ప్రొఫెసర్. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే నగరం కలుషితమైందని, అనాలోచితంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. భూములన్నీ యూనివర్సిటీకి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ప్రొఫెసర్ భాంగ్య. హెచ్సీయూలో 1 ఇంచు భూమి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఓ ప్రైవేటు కంపెనీకి భూమి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందని గుర్తు చేశారు ఆయన. ప్రైవేటు కంపెనీకి 400 ఎకరాలు వెళితే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా అన్నారు. ఇక హెచ్సీయూ భూ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం వరకు చెట్టు కొట్టివేయదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం మధ్యాహ్నం 2:15 విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై హైకోర్టులో విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గురువారానికి విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు యూనివర్సిటీలో ఎలాంటి చెట్లను కొట్టివేయదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లేవా అని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు ఉన్న కంచెం లాగి పడేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్యను తన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనంతరం మల్కా కుమ్రయ్య మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ విషయంలో ఎన్ని పోరాటాలకైనా బీజేపీ ముందుంటుందని ఆయన అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. కేంద్రం తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటుకు తెచ్చారని విమర్శించారు. ముస్లిం మనోభావాలు దెబ్బతీయడమే మోదీ అజెండా అంటూ మండిపడ్డారు షర్మిల. పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు రావడం అంటే బ్లాక్ డే అని అభివర్ణించారు వైఎస్ షర్మిల.
వక్ఫ్ బిల్లుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీకి మరొకటి లేదని షర్మిల ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకే ఈ పన్నాగమని అన్నారు ఆమె. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళన చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఇక 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అడగడం ఏంటి అని ప్రశ్నించారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ అండ్ జనసేనలో మద్దతు పలకడం దారుణమని అన్నారు వైఎస్ షర్మిల. గత కొద్ది రోజులుగా కేంద్ర బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాతం మోపుతున్నాయి. కూమింగ్ పేరుతో మొత్తం 5 రాష్ట్రాల్లోని అభయారణ్యాల్లో జల్లెడపడుతూ వారిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరగా వందల మంది మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలపై మావోయిస్టులు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. అయితే ఈ లేఖలో శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని మావోయిస్టులు కోరారు. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న హత్యాకాండను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని వారు లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే న్యాయ సమీక్షకు అవకాశం ఉందని అన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అక్కడ కేసు పెండింగ్ లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని ముకుల్ రోహత్గి వాదించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని కూడా ప్రశ్నించారు. స్పీకర్ 5 ఏళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే అంతవరకు కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని కూడా కోర్టును అడిగింది. ఇక ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహత్గి తెలిపారు. అయితే స్పీకర్ కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని కూడా ముకుల్ను జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఇక అనంతరం విచారణకు వాయిదా వేశారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం లింగంపేట నూకాలమ్మ వారిని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు దర్శించుకున్నారు. నూకాలమ్మ తల్లి కొత్త అమావాస్య జాతర సందర్భంగా 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మి, గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు. పురోహితులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. అయ్యన్న పాత్రుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించి కుంకుమ పూజతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కూడా తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవినిగూడెం గ్రామానికి చెందిన రైతులు కడెం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని కడెం మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి తమకు కడెం ప్రాజెక్టు లిఫ్ట్ కెనాల్ ద్వారా నీటిని తక్షణమే విడుదల చేయించి ఎండిపోతున్న పొలాలను కాపాడాలని కోరారు. లేని పక్షంలో తమకు చావే శరణ్యమని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో పోలీసులు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ జౌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నెంబర్ ప్లేట్స్ లేని బైకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ సరఫరాపై నిఘా పెట్టామని కూడా ఆయన తెలిపారు. ఇక అలాగే తిలక్ నగర్ లో అనుమానాస్పద ప్రాంతాలు, ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్ తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆకాశ్ అంబానీకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీవ్ర ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అయితే ఆకాశ్ సాంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్నారు. పంచకట్టులో శ్రీవారి దర్శించుకున్నారు ఆకాశ్ అంబానీ. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలోని గోశాలకు చేరుకుని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతకు దాన సమర్పణ చేశారు. గజరాజుల వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు ఆకాశ్ అంబానీ.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అభయ ఆంజనేయ స్వామి గుడిలో ఎమ్మెల్సీ బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయవాడ వెళ్లే క్రమంలో గన్నవరంలో ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం భారీ ర్యాలీ నడుమ విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అనంతరం సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసన మండలి సభ్యుడిగా జనసేన నేత కొనిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే విభాగంలో మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. అవకాశం ఇచ్చిన చంద్రబాబు, పవన్ కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. చట్టసభలో ప్రజాప్రతినిధిగా ప్రజాగాలం వినిపిస్తానన్నారు. తన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తానని చెప్పారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామ నవమికి ఘోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు గత 24 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రి రాముల వారి క్షేత్రానికి చేరుకుంటారు. మరి దీనిలో భాగంగా బుధవారం ఉదయం ఈ మహాపాదయాత్రను పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న కోదండ రామాలయం వద్ద నుంచి తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని నవమి కళ్యాణ ఏర్పాట్లను ఎన్నోమెంట్ కమిషనర్ శ్రీధర్ ప్రారంభించారు. ఉదయం స్వామివారి దర్శనం చేసుకుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ నెల 6, 7 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవాలకు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, ప్రోటోకాల్ అధికారులకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కమిషనర్ వెంట ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆలయ ఈవో రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు రాజ్యాంగ పుస్తక శోభాయాత్ర చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రతినిధి ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ భారత మాతాకి జై నినాదంతో ఈ నినాదం చేస్తుంది అని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే దేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని 140 కోట్ల మంది భారతీయుల్లోకి తీసుకువెళతామని కూడా అన్నారు. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా జై సంవిధాన్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్ప మండలంలో కడపీడి వికాస మర్మతు పర్యటించారు. కడ కార్యాలయంలో పీడి వికాస మర్మతు మాట్లాడుతూ నియోజకవర్గానికి సుమారు 11,000 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. 2026 డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2 రోజుల్లో నిర్వహించిన సదరం క్యాంపులో రికార్డు స్థాయిలో 5,175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటి వరకు 7 ప్రాజెక్టులను కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చామని వెల్లడించారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశించారు. నిర్మల్ జిల్లా బైంసా క్యాంపు కార్యాలయం భరోసా సెంటర్లో పలువురికి అనుభవజ్ఞులైన సిబ్బందితో కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి బుధవారం భరోసా సిబ్బంది బైంసా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని కూడా తెలిపారు. ప్రజల భరోసా సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. సోమాజిగూడలో జాతీయ బీసీ దళ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బీసీలకు దక్కాల్సిన హక్కులపై పలువురు బీసీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రం బీసీలను చిన్నచూపు చూస్తుందని, ఇలానే ప్రవర్తిస్తే బీసీల ధర్మగ్రహం తప్పదని బీసీ నేతలు హెచ్చరించారు. ప్రధాని మోదీకి 1,00,000 పోస్టు కార్డులు పంపుతున్నామని, పార్లమెంటులో ఏ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధి పాత గంజిలోని చౌకధర దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌక ధరల దుకాణాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీఓ వాసుచంద్ర, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బహుజన పోరాట యోధుడు సర్దారు సర్వై పాపన్న గౌడ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ పాపన్న గౌడ 315వ వర్ధంతి వేడుకలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేశారు ఎమ్మెల్యే గంట. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజన పోరాట యోధుడు అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న గౌడని కొనియాడారు. గౌడ కులస్తుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని 42% రిజర్వేషన్ కూడా కేటాయించామని ఎమ్మెల్యే గంట తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పాల్గొన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోని రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం గొప్పదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని విద్రోహ శక్తులు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని, మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని కూడా పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో నింపడానికి ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. హన్మకొండ జిల్లా కమలాపూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల సచివుడు ర్యాంకమ శ్రీనివాస తహసీల్దార్ను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తోట సురేష్, కట్కూరి అశోక్ రెడ్డి, తుమ్మ శోభన్ బాబు, ఇనుగాల రత్నాకర్, భూపతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సేరిగూడలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పారా మెడికల్ వైద్యుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఉక్కుల అశోక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు సేరిగూడ గ్రామ మాజీ సర్పంచ్ గుజ్జా నరసింహారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలుపుతూ పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రేషన్ షాపుల వద్ద సన్న రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగప్పులు కాస్తున్న డీలర్స్ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే ప్రారంభించిన తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేస్తామని డీలర్స్ చెబుతున్నారు. అయితే లబ్ధిదారులు కూలీ పనులకు వెళ్లకుండా షాపుల వద్దకు వస్తే బియ్యం పంపిణీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సన్న బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రోల మండలం జీర్కేపల్లి గ్రామంలో సారక్క అమ్మవారి ఆలయంలో రాత్రి 3 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. మరి ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆహారం లేక తరచూ ఈ ఆలయంలో రాత్రి సమయంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎలుగుబంట్లు సంచరిస్తున్న వీడియోస్ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను ఇతర ప్రాంతాలకు తరలించారని కూడా భక్తులు, స్థానికులు కోరుతున్నారు. వక్ఫ్ సవరణ చట్టం పట్ల తీవ్ర దుమారం రేగుతుంది. దీనిపై మాజీ ఎంపీ కేశినేని నాని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రభుత్వ వాదన ప్రకారం ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల పరిపాలనను మెరుగుపరిచేందుకు, అవినీతిని అరికట్టేందుకు తీసుకువచ్చారు. ముస్లింల మత వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్నారు. అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ను మరింత బలోపేతం చేయాలన్నారు కేశినేని నాని. ఇతర మతస్థులకు బదులుగా స్వతంత్ర ముస్లిం నిపుణులను బోర్డులో చేర్చడం మంచిదన్నారు. ఈ చట్టంపై ముస్లిం సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ముస్లిం సమాజంలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఆయన. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను చేర్చడం ఆమోద్య యోగం కాదన్నారు కేశినేని. బహుజన పోరాట యోధుడు సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక
సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘన నివాళులు తెలిపారు. ఇక వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటేలా ప్రతి ఏటా వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని కూడా తెలిపారు. పాలనలో సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేసి వేలాది మంది దళిత బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. బహుజనుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన పథకాలు కార్యక్రమాలు అమలు చేసి వారి అభ్యున్నతికి బీఆర్ఎస్ పాటుపడిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం చిన్న కొత్తూరు సముద్ర తీరంలో మత్స్యకారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వజ్రపు కొత్తూరు మండలంలోని డోగ్లపాడు, అక్కుపల్లి తీరాలకు మృతదేహాలు పుట్టుకొచ్చిన మృతదేహాలు వంకకృష్ణ, బొంగు ధనరాజులుగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను వజ్రపు కొత్తూరు పోలీసులు ప్రత్యేక బోట్లో తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దేశంలోని తొలిసారి రేవంత్ సర్కార్ రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుందని అన్నారు. సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని కూడా అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు పేదలపై చిత్తశుద్ధి లేదని కూడా అన్నారు. దేశమంతా ఫ్రీ రేషన్లో సన్నబియ్యం ఇచ్చి హామీలను నెరవేర్చుకోవాలని కూడా అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ పార్టీ సిద్ధమైంది. ఎల్కతుర్తిలోని చింతలపల్లిలో మహాసభకు భూమి పూజ చేస్తున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించనున్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. 10 లక్షల మంది హాజరయ్యేట్లుగా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇది కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎండగట్టే సభ అని పలువురు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ సభతో తెలంగాణలో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ నేతృత్వంలో రాజ్యాంగ పుస్తక శోభాయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రతినిధి ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని 140 కోట్ల మంది భారతీయుల్లోకి తీసుకువెళతామని కూడా అన్నారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు తెలంగాణ వ్యాప్తంగా జై సంవిధాన్ ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. బాపూజీ నగర్ నుంచి బోయిన్పల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. భారతదేశానికి ఒక గొప్ప సంపదగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాల్వ సుజాత అన్నారు. రాజ్యాంగం విషయంలో బీజేపీ తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజలే గుణపాఠాలు చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్సీయూ భవిష్యత్తు కొరకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. 1969లో విద్యార్థుల పోరాట ఫలితం వల్లే హెచ్సీయూను సాధించుకున్నామన్నారు. న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను మంత్రులు ఫెయిడ్ బ్యాచ్ అని మాట్లాడడం సిగ్గుచేటని కూడా అన్నారు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ మాత్రం హరిత సంహారం చేస్తుందని విమర్శించారు.